మా రిలేటివ్స్ ఉంటే చూసాం. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అయితే దీనికి సమస్యకు పరిష్కారం ఏంటంటే ఓన్లీ థింగ్ ఇస్ బ్యాలెన్స్ ద రీజనల్ గ్రోత్. అదొక్కటే ముందు. దానికి కావాల్సిన పొలిటికల్ ప్రెషర్స్ కానీ అవి కానీ మనం ఇక్కడ నుంచి పంపించాల్సి ఉంటుంది. స్పెషల్ ఇప్పుడు మన అదర్ ఫ్రెండ్స్ చెప్పినట్టు బుందేల్ఖండ్కి స్పెషల్ ప్యాకేజెస్ ఇచ్చేసి దాన్ని ఇచ్చేసారని, ఏదో దాన్ని అక్కడ ఒక సపరేట్ స్టేట్ నినాదాన్ని అనగదొక్కడానికి ఒక స్పెషల్ ప్యాకేజెస్ ఇచ్చేసి టెంపరీగా దాన్ని ఇచ్చేయడం కాదు. అట్లా కాకుండా దాన్ని ఇన్వెస్ట్మెంట్ లో పెట్టేసారు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ లేకపోతే అక్కడ ప్రజల బయింగ్ కెపాసిటీ, వాళ్ళ లైఫ్స్ ని ఇంకా పైకి తీసుకురావడానికి కావాల్సిన కోర్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అని తప్పించి ఏదో ఇప్పుడు పెట్టేస్తాము ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పెట్టేస్తాము, డబ్బులు ఇచ్చేస్తున్నాము రోజుకి 100-200 రూపాయలు అంతే అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు. దానివల్ల టెంపరీగా సమస్య సమసిపోతుందేమో కానీ లాంగ్ టర్మ్ మాత్రం అది కాదనేది నా అభిప్రాయం. అందుకే చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ అంటే తెలంగాణకి ఒక సెపరేట్ కౌన్సిల్, ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్లో వాళ్ళు ఏం చేశారు, గోర్ఖా ల్యాండ్ సపరేట్ స్టేట్ కావాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వైలెంట్ యాజిటేషన్స్ చేశారు. దాని తర్వాత ఏంటంటే సారీ టేకింగ్ లాంగ్ టైం సారీ అది సో వాళ్ళు ఏం చేశారంటే స్పెషల్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు, గోర్ఖా కౌన్సిల్. చేసేసి స్పెషల్ గా ఒక బడ్జెట్ ఇచ్చేశారు. బడ్జెట్ ఇచ్చేసి కొన్ని డిపార్ట్మెంట్స్ ని వాళ్ళకి ఇచ్చారు. ఓకే, కొన్ని డిమాండ్స్ వస్తున్నాయి. ఏంటంటే కల్చరల్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది తెలంగాణలో. సో ఓకే, సో ఏదైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, మినిస్టర్ ఉందో, దాన్ని వాళ్ళకి ఇచ్చేసేయండి. జస్ట్ డివైడ్ ఏ సెక్టర్ లో ఎక్కడెక్కడ బ్యాక్వర్డ్ ఉంది ఏంటి అనేది కొన్ని అథారిటీస్ ఇచ్చేసారు. అబ్సల్యూట్లీ వీఆర్ డెమోక్రటిక్ కంట్రీ. సో డివిజన్ ఆఫ్ పవర్ ఒక మంచి పర్పస్ కోసం ఇంతమంది స్పందించి మీ తాలూకా విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడ వచ్చేసినందుకు, అలాగే ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ కార్యనిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ధవల్ గిరిబాబు. నేను ఇక్కడ ఫలితంగా ఉంటాను. కొంతకాలం నేను కాంగ్రెస్ పార్టీలో కూడా వర్క్ చేసి మళ్ళీ పనికి రావడం జరిగింది. ముఖ్యంగా మాది బేసికల్ గా శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర ఎక్కలి. అలాగే నేను జాబ్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను వర్క్ చేసిన ప్లేసు జగిత్యాల, కరీంనగర్ జిల్లా. ఒకటి ఉత్తరాంధ్ర అయితే ఇంకోటి తెలంగాణ. తెలంగాణలో నా జాబ్ పర్పస్ కోసం నేను నిజామాబాద్, ఆదిలాబాద్, తర్వాత కరీంనగర్ ఇలా చాలా ఈ 4-5 జిల్లాలు తిరిగినప్పుడు నేను చాలా బాధపడుతుండేవాడు. ఏంటి ఏరియాస్ ఇంత అండర్ డెవలప్డ్ ఉన్నాయి, సరైన రోడ్స్ లేవు, గవర్నమెంట్ స్కూల్స్ పశువుల శాలలాగా ఉన్నాయి, ఇలా చాలా బాధ అనిపిస్తుంది. అలాగే మా జిల్లా తీసుకుంటే శ్రీకాకుళం జిల్లా తీసుకున్నా కూడా రీసెంట్ గా లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు కూడా నేను ఎప్పుడైనా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ తిరిగి అక్కడ వాళ్ళకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కొద్దిగా ఇన్స్పైర్ చేసి నా తల టైం కొంత నేను ఆ విధంగా స్పేర్ చేసి వస్తున్నా అలవాటు అనమాట. ఆ విధంగా లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు చూశాను కొన్ని స్కూల్స్ చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇదంతా ఏంటంటే తెలంగాణ ఎడ్యుకేషన్ రావడంలో రాజకీయ నాయకులను తప్పట్లేము. ఎందుకంటే కొంతమంది రెచ్చగొట్టినా కూడా పీపుల్లో బాగా స్పందన అయితే వచ్చింది. తెలంగాణ కావాలనే స్పందన తెలంగాణ అయితే వచ్చింది. అలాగే సమాకేంద్ర కావాలని కూడా అంతకన్నా ఎక్కువ వచ్చింది. దీనికి అంతటి కారణం ఏంటి? డెవలప్మెంట్ లేకపోవడం అనేది ఒకటి. సమైకేంద్రం ఎందుకు వచ్చిందంటే మేమందరం భాషా ప్రాంతం మేమందరం కలుస్తున్నామనే ఒక ప్రేమ అభిమానాలు మనలో ఉండబట్టే అంత రెస్పాన్సిబుల్ వచ్చింది. దీనికి మెయిన్ రీజన్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా మన స్టేట్ లో డెవలప్మెంట్ అంతా ఓన్లీ హైదరాబాద్ అని ఉండేది. మిగతా దగ్గర పట్టించుకునే నావసరం లేదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా దీనికి పరిష్కారంగా ఏం జరిగిందంటే, ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే తెలంగాణలో జరుగుతున్నప్పుడు పాపం అన్ని జిల్లాల్లో వాటర్ వస్తే కంప్లీట్ గా నీటిలోకి వెళ్ళిపోయి పోయినాయి, కానీ నీళ్ళు లేని జిల్లాలు చాలా ఉన్నాయి. అలా నడుచుకుంటూ వస్తే విజయవాడ తర్వాత రాజమండ్రి ఇటు వస్తే ఎంతో వాటర్. నేను మా అత్తవారు ఊరు నర్సాపూర్, అక్కడ గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతం అనమాట. నేను ఎప్పుడు చూసినా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఒక దగ్గర చూసుకుంటే రాయలసీమలో, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు అసలు తాగడానికి కూడా నీళ్ళు లేవంటే ఇక్కడ ఇంత నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ బాబు, నాకు బాగా అనిపిస్తుంది. అలాగే ఈ స్కూల్స్ అని
దీనికి పరిష్కారం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి బ్లంట్ గా పోలవరం ప్రాజెక్ట్ 50 years నుండి నడుస్తుంది. దాన్ని ఎంతో మొండి ధైర్యంతో ఆ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని ప్రాజెక్ట్ డ్యామ్ వర్క్ కాదు కానీ కెనాల్స్ అవుతున్న డ్యామ్ వర్క్ కూడా అయిపోయి ఉంది. అలాగే ఇక్కడ కూడా ప్రాణహిత చేవల ప్రాజెక్టు అసలు ఇంపాసిబుల్ కావడం, ఎందుకంటే చాలా లిఫ్ట్ చేయాలి వాటర్, కొన్ని వేల కోట్లు అవుతుంది. అసలు జరగని ప్రాజెక్ట్ కూడా ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. అప్పుడు ఇప్పుడు ఎవరైతే తెలంగాణ అని చెప్పి డిమాండ్ చేస్తున్న కాక జీవెంకట స్వామి అప్పుడు ఏమన్నాడంటే, నాయన రాజశేఖర రెడ్డి నీకు ఎదురు నమస్కారం పెడుతున్నా, ప్రాణహిత చేవల అనేది జీవితంలో చూడాలని అనుకున్నాను, దానికి శాంక్షన్ చేసి నిధులిచ్చావు నువ్వు, నేను ఇది జీవితంలో మాట్లాడాను కాక అనే వ్యక్తి. మళ్ళీ ఇప్పుడు అతనే మళ్ళీ ఎప్పుడైతే ఆ నాయకుడు లేడు మళ్ళీ ఇప్పుడు పైకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇలాగేంటంటే మనం ఇక్కడ ఇంత మాట్లాడుతున్నాం, ఇది చేస్తున్నాం, కానీ చిన్నప్పటి నుంచి బాగా డిసిప్లిన్ గా చదువుకున్న వ్యక్తులు, మంచి ఒక విధంగా ఫైనాన్షియల్ సెట్ అయిన వ్యక్తులు ఎంతమంది రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చెప్పండి. కనీసం ఎలక్షన్ అప్పుడైనా వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేయలేకపోయినా ఎంతమంది ఎడ్యుకేట్ చేస్తున్నారు అక్కడ పీపుల్ని, మంచోళ్ళు ఎన్నుకునే విధంగా చేసే విధంగా. ఎవరు చేయరు, ఎందుకంటే ఎవరు మాట్లాడతాం మళ్ళీ ఇబ్బంది ఎవరి పనులు చూసుకుంటాం అంతే. దీనివల్ల ఏమవుతుంది, మా నేటిలో కూడా చూసాను నేను, ఎవడైతే 10th క్లాస్ జాసాలు ఫెయిల్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఏదో విధంగా ఏదో డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ రోజున అక్కడ ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీసీలు కదా, వాళ్ళకి డబ్బులు చాలా ఈజీ తినేస్తుంటే చూసాను నేను. చాలా అసలు కరప్షన్ అనేది ఏమి తప్పలేదన్న విధంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. దీనిలో మార్పు రావాలంటే మనం అంటే ఎడ్యుకేషన్ అయిపోగానే వెంటనే రాజకీయ తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, గుండెల నిండా ఊపిరి తీసుకుని గర్వంగా చెప్పగలిగినటువంటి మాట. అమ్మ కడుపులో నుంచి పుట్టిన తర్వాత మొదటిగా తాకేది నేలనే, తల్లిగా. అమ్మని అమ్మ అని పిలవాలన్నా కావాల్సింది భాషే. ఆ భాష తెలుగు. మనందరం మొదటిసారి మన అమ్మని పిలిచేటప్పుడు తెలుగులోనే పిలుస్తాం. సో మనమందరం ఒకటే భాష మాట్లాడుతున్నప్పుడు అందరం అన్నతమ్ములతో సమానం, ఎవరు సపరేట్ కాదు. 5 వేలు సపరేట్ గా ఉన్నాయి, పిడికిలి బలానికి గుర్తు. వేలు సపరేట్ గా తీస్తే దీన్ని చూపించి బలం అని మనం చెప్పలేము, బలానికి సింబల్ అని మనం చెప్పలేము. కానీ ఈ పిడికి ఇలా బిగించడానికి గల కారణం ఏంటి? మన చేతిలో ఉన్నటువంటి నరాలు. మన వ్యవస్థలో మనల్ని కలిపి ఉంచేటువంటిది ఏంటి? ఈ నరాలు, ఈ నాడి ఏంటి అంటే దట్ ఈస్ ది పొలిటికల్ సిస్టమ్. As long as the political system is corrupt, I don't think there will be any development in any area, in any corner of any country. ఇవాళ తెలంగాణకి సపరేట్ స్టేట్ కావాలని చెప్పి ఎజిటేట్ చేస్తున్నారు. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అని మనకందరికీ తెలుసు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ని మనం అందరం కోరుకుంటున్నాం. ఇది ప్రపోజల్ మాత్రమే కాదు, రెజల్యూషన్ మాత్రమే కాదు, ఒక బాధ్యత. ఎటువంటి బాధ్యత అంటే మనం కలిసి ఉందాం చెప్తున్నాం. కరెక్ట్, కలిసి ఉంటే కలుసుకోం, కరెక్టే. కానీ మన తమ్ముళ్ళు ఎవరైతే సపరేట్ స్టేట్ కావాలంటున్నారో, నా అన్న నన్ను మోసం చేస్తున్నాడు, నా అన్న నన్ను తొక్కేస్తున్నాడు, మా అన్న మర్రి చెట్టు, నేను దాని పక్కన మొలకని, ఆ నీడలో నేను బతకలేకపోతున్నాను అని స్టేట్మెంట్ ఇస్తున్నారు. మనం ఎప్పుడైతే అందరం కలిసి ఉందామని చెప్పి ప్రమాణం చేస్తున్నామో, రిజల్యూట్ చేస్తున్నామో, అట్ ది సేమ్ టైం మనం తెలంగాణలో వెనకబడిన తనాల కోసం కూడా మనం పోరాడాలి. వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి. తెలంగాణలో మాత్రమే వెనకబడిన తనం లేదు. ఇప్పుడు నిర్వాహ గారు చెప్పినట్టుగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి, ఒంగోలులో డ్రాట్ ఏరియాస్ ఉన్నాయి, రాయలసీమలో డ్రాట్ ఏరియాస్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఆర్ ఎవ్రీవేర్. ప్రాబ్లమ్ ఈజ్ విత్ ది పొలిటికల్ సిస్టమ్. అమ్మా అని నువ్వు మనసారా పిలవగలిగినటువంటి భాషని, తెలుగు తల్లిని ఎవడో క్రియేట్ చేశాడని బండబూతులు తిట్టిన నాడు ఏ నాయకుడు వచ్చి ఇది తప్పని చెప్పలేదు. అదే నాయకుడు ఈ రావుడు అందరినీ రెచ్చగొట్టి చేస్తుంటే అందరు రోడ్ పైకి వచ్చి ఎడ్యుకేట్ చేస్తున్నారు. అదే నాయకులు ఈరోజు రోడ్లో ఇవాళ మీడియా ముందు వచ్చి హైదరాబాద్ నుంచి ఎవరు వెళ్ళిపోక్కర్లేదు, మేము అడ్డం నిలబడతాం, మీ ప్రాణాలకు మా అడ్డు
నాన్ సెన్స్. ఎవరో మొన్న ఆంధ్ర వాళ్ళ బాగో అంటే ఎవరు మాట్లాడలేదు అప్పుడు.